వర్షిప్ ద లార్డ్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, స్తుతించు, ఆ దేవుని ఆరాధించు. ఈ దివ్య ప్రసాదములో వేంచేస్తున్న మా దేవుడు అప్పరూపములో మన మధ్య వేంచేస్తున్నట్టు సజీవుడమైన దేవుడు, మన కొరకై కల్వరి శిలువపై వేలాడి మరణించినటువంటి దేవుడు, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, సర్వశక్తితో ఆ దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరుస్తాం. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగా. ప్రియ సహోదరి సహోదరుల, ఒక నిమిషం నిశ్శబ్దంగా ఈ దివ్య ప్రసాద యేసు క్రీస్తు సన్నిధిలో మీ శరీరాన్ని, మీ మనస్సును, మీ ఆత్మను, నీ సమస్త వ్యక్తిత్వాన్ని పూర్తిగా సమర్పించండి. సరెండర్ యువర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అండ్ యువర్ ఎంటైర్ పర్సనాలిటీ ఇంటు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూర్చోండి. ఈనాడు కత్తోలిక శ్రీ సభ దివ్యకారుని మూర్తి యేసు క్రీస్తు పండగ కొనియాడుతూ ఉంది. The Catholic Church celebrates the feast of divine mercy.
దివ్యకారుని మూర్తి యేసుక్రీస్తు సిస్టర్ సెయింట్ ఫౌస్టినా గారికి తెలియచేసినటువంటి రహస్యములలో శ్రేష్టమైనటువంటి ఒక అంశము మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటంటే మధ్యాహ్నము 3 గంటల ప్రార్థన. మీరు అనుకుంటారు, ఒక రోజుకి 24 గంటలు ఉన్నాయి, ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా, మరి మధ్యాహ్నం 3 గంటలకి ఎందుకు ప్రే చేయాలి? ఈ 3 గంటల ప్రత్యేకత ఏమిటి? ఎందుకు యేసుక్రీస్తు 3 గంటల ప్రార్థన చేయమని సెయింట్ ఫౌస్టినా గారికి తన ఆదేశమును ఇచ్చాడు అని ప్రశ్నిస్తే, మనం కొన్ని అంశాలు ఈ 3 గంటల ప్రార్థన గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రియబిడ్డలారా, యూదులు వారి ఒక దినము, 1 డే, ఒక రోజుని 1st అవర్, 3rd అవర్, 6th అవర్, 9th అవర్ అనేటువంటి 4 భాగాలుగా చేసి ఉన్నారు. అంటే మొదటి గడియ 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు అనేటువంటి ఈ 4 డివిజన్స్ ఉన్నాయి. ఈ యూదుల ఈ టైం టేబుల్ని మన భారతదేశ టైం టేబుల్లో మార్చుకుంటే ప్రియబిడ్డలారా, 1st అవర్ అంటే అది 6 గంటలు, 3rd అవర్ అంటే అది 9 గంటలు, 6th అవర్ అంటే అది 12 గంటలు, అలాగే 9th అవర్ 9 గంటలు అంటే మనకి మధ్యాహ్నం 3 గంటలు. అయితే యేసుక్రీస్తుని యూదులు, బండ్రోతులు, సైనికులు సిలువేసినప్పుడు ఆయనని ఉదయము 9 గంటలకి సిలువేశారు. అనగా యూదుల టైం టేబుల్ ప్రకారం ప్రియబిడ్డలారా 3rd అవర్ 9 గంటలకి ఆయన సిలువేశాడు. ఉదయం 9 గంటల నుంచి 6 గంటల సేపు యేసుక్రీస్తు భూమి ఆకాశానికి మధ్య సిలువలో వ్రేలాడి మధ్యాహ్నం 3 గంటలకి ప్రాణం విడిచాడు. అనగా వారి లెక్క ప్రకారము యేసుక్రీస్తు మరణించినది 9th అవర్ అన్నమాట. అందుకే పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంటుంది, దాదాపు 9 గంటల ప్రాంతములో, అంటే అరౌండ్ 9th అవర్ యేసుక్రీస్తు బిగ్గరగా అరిచి, తండ్రి నీ చేతికి నా ప్రాణమును, ఆత్మను అర్పిస్తున్నానని చెప్పి ఆయన మరణించను అని పరిశుద్ధ గ్రంథములో ఉంటుంది. అందువలన యేసుక్రీస్తు తన ప్రాణం విడిచినటువంటి సమయము మధ్యాహ్నం 3 గంటల టైం. 9th hour is a time Jesus died on the cross. తర్వాత ఆయన నిజంగా మరణించాడా లేదని తెలుసుకోవటానికి సైనికుడు ఒకడు వచ్చి బళ్ళతో ఆయన హృదయాన్ని పొడిచి తెరచాడు. అక్కడి నుంచి రక్తము, నీళ్లు ప్రవహించినది. ఇంగ్లీష్లో గస్ట్ ఫోర్త్ అని ఉంటుంది. ఆ తెరబడినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయం నుండి జీవ ఊట వలె ప్రవహిస్తున్నటువంటి ఆ జీవజలము, ఆ పరిశుద్ధ రక్తము మానవులందరికీ రక్షణ పొందుకోవటానికి చివరి అవకాశమని, ద లాస్ట్ రిసోర్ట్ అని సెయింట్ ఫౌస్టినా గారికి దివ్యకారుని మూర్తి యేసుక్రీస్తు తెలియచేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనల ప్రత్యేకత మనము పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే మొట్టమొదటిగా మనకు తెలుసు, యేసుక్రీస్తు మరణించినప్పుడు అంటే దాదాపు 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రపంచమంతా చీకటి క్రమ్మను అని బైబిల్లో రాయబడి ఉంటుంది. డార్క్నెస్ కవర్డ్ ది ఎర్త్ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ 12 o'clock 3 in the afternoon. Number 1. Number 2, సూర్యుడు అస్తమించును అని బైబిల్లో ఉంటుంది. నంబర్ 3, భూకంపము వచ్చినది అని బైబిల్లో ఉంటుంది. There was earthquake and thunder. యేసుక్రీస్తు మరణించిన మధ్యాహ్నం 3 గంటల టైంలో. అలాగే దేవాలయంలో వేయబడినటువంటి ఆ పరద, ద కర్టన్, పైనుంచి కింద వరకు 2 పీసెస్గా 2 ముక్కలుగా చినిగిపోయినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవాలయ పునాదులు కంపించను అని వాక్యములో ఉంటుంది. ద ఫౌండేషన్ ఆఫ్ ద టెంపుల్ వాజ్ షేకెన్ 3 గంటల టైంలో. అలాగే మరణించిన వారిలో అనేక మంది పునరుత్థానమై పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అనేక మందికి కనిపించిన వాక్యములో ఉంటుంది. Many who were dead and buried were raised and showed themselves in the holy places. We read in the Bible. ఇవి అన్ని యేసుక్రీస్తు మరణించినటువంటి మధ్యాహ్నం 3 గంటలకి జరిగినటువంటి చరిత్ర సంఘటనలు ప్రియబిడ్డలారా. The historical facts we read in the Bible when Jesus died in the afternoon at 3 o'clock. ఆయన మరణించిన టైంలో జరిగినటువంటి సంఘటనలు ఇవి అన్నీ. అందువలన మానవ రక్షకుడైన యేసుక్రీస్తు తనను తాను దేవునికి ఒక కానుకగా అర్పించి తన చివరి బిందు రక్తము నీళ్లు కూడా మానవుల కోసము ఆయన ధారధారగా పోసినటువంటి ఆ ఏకైక కుమారుని యొక్క మరణము ద్వారా దేవుడు లోకమును ఉద్ధరించాడు. మన పాపములను ఆయన మన్నించాడు. మన శాపములు ఆయన కొట్టివేశాడు. సైతాను ఆయన నాశనం చేశాడు. చివరికి చివరి శత్రువైన మరణాన్ని కూడా ఆయన జయించాడు. ప్రియబిడ్డలారా, ఈ గొప్ప రక్షణ ప్రతి ఒక్క మనిషి పొందుకోవాలని దేవుని ఆశ. God wants everyone to come to the salvation that Jesus has offered. కానీ మనుషులు ఇంకా ఆ దేవుని రక్షణ మార్గంలోనికి రావటం లేదు. కాబట్టి అనేక మంది వినాశన మార్గములో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కనికరముతో ఉన్నటువంటి దేవుడు మళ్ళా సెయింట్ సిస్టర్ ఫౌస్టినా గారికి కనిపించి తన అవధులేనటువంటి తన కరుణను, తన ప్రేమను మానవులందరికీ తెలియచేయాలని నిర్ణయించుకొని సిస్టర్ ఫౌస్టినాని ఎన్నుకొని ఆమెకు దర్శనమిచ్చి ఆమె ద్వారా ఒక గొప్ప రహస్యము ప్రపంచానికి తెలియచేసి ఉన్నారు. అనగా ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో పాల్గొన్న వారికి దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైన దీవెనలు, ఆశీర్వాదములు ఉన్నాయి. నంబర్ 1, ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినాకి తెలియజేసినటువంటి ఒక మొదటి రహస్యం ఏంటంటే, బై ద వర్చ్యూ ఆఫ్ మై ప్యాషన్ I will reject nothing that the soul makes in request in the afternoon at 3 o'clock. అంటే యేసుక్రీస్తు శిలువ పట్ల మరణ యోగ్యత ద్వారా ఏ వ్యక్తి అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో
నా కృప కరుణ కోరుకుని ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తి అడిగిన కోరుకున్న ఏ ప్రార్థన అయినా నేను నిరాకరించను. ఇది మొదటి వాగ్దానం బిడ్డలారా. రెండోది ఏంటంటే, యూ కెన్ అబ్టైన్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ and for the others when you pray at 3 o'clock in the afternoon. అంటే మధ్యాహ్నం 3 గంటలకి నువ్వు నీ కోసము అలాగే నువ్వు ఇతరుల కోసము ఏమైనా కోరుకుంటే నేను అది వారికి అనుగ్రహింతును. సెకండ్ ప్రామిస్ మై డియర్ ఫ్రెండ్స్. నెంబర్ 3, దిస్ ఈస్ అన్ అవర్ ఆఫ్ మై గ్రేట్ మెర్సీ. అంటే ఒక రోజుకి 24 గంటలు ఉంటే ఆ 24 గంటల్లో నా అపారమైనటువంటి లోతైనటువంటి కృప కరుణ నేను మానవులపై కృంభరిస్తున్నటువంటి ఒక గడియ అవర్ మధ్యాహ్నం 3 గంటల టైము అని యేసుక్రీస్తు తెలియజేసి ఉన్నాడు. 4వదిగా బిడ్డలారా, మెర్సీ ట్రయంఫ్ ఓవర్ జస్టిస్ అని ఉంటుంది. అంటే పాపము యొక్క వేదన మరణము, తప్పు చేయువాడికి శిక్ష తప్పదు. కానీ ఈ శిక్ష కంటే ఎక్కువగా దేవుని కృప దేవుని కరుణ మానవులపై అంతిమ దినములలో ఆయన చూపిస్తాడని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంటే ఒకవైపు నీతిమంతుడైన దేవుడు తన నీతి న్యాయ ప్రకారము మానవులని వారి వారి అర్హతలను బట్టి మంచిది కానీ చెడ్డది కానీ భౌతిక శరీరములో వారి వారి వరల్చిన కృత్యమని బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు ఫౌస్ట్‌కు తెలియజేసిన విషయం ఏంటంటే, నేను నా కరుణతో నా కృపతో నేను వారిని ఆదుకుంటాను. నా తండ్రి కోపము నుండి నా తండ్రి శిక్ష నుంచి నేను వారిని కప్పుకుంటాను, సంరక్షిస్తానని ఫౌస్టినా గారికి ప్రియులారా యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. చివరిగా ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ శ్రమలను గురించి మనం ధ్యానిస్తే అది యేసుక్రీస్తుకి చాలా ప్రియమైన ఇష్టము కలిగినటువంటి ఒక భక్తి కార్యమంట. మెడిటేషన్ ఆన్ ద ప్యాషన్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఈజ్ వెరీ ప్లీజింగ్ టు జీసస్. అందుకే ఆయన అపోస్తలులతో ఒక మాట అన్నాడు, నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే, నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లు నీకు కూడా ఇచ్చేదను అని ఆయన ఇచ్చిన వాగ్దానం. ఆయన శిలువ పాటుల శ్రమలను గురించి ధ్యానిస్తూ ఆయనతో 1 గంట సేపు గడపటానికి ఒక చివరి ఆహ్వానం. అందుకే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించినప్పుడు అపోస్తలుల దగ్గరికి మళ్ళా వచ్చి ఒకే ఒక మాట అడిగారు, మీరు ఇంకా నిద్రిస్తూ ఉన్నావా? నాతో మెలకువతో ఉండి 1 గంట సేపు ప్రార్థన చేయలేకపోయితేరా అని పేతురును యేసుక్రీస్తు అడిగాడు. Could you not keep awake 1 hour with me and pray? అందుకే ప్రియబిడ్డలారా, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలో. These many specialities we have in the afternoon prayer at 3 o'clock. ఆదిమ క్రైస్తవ సంఘము ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రార్థనలు చక్కగా పాటించేవారు, ఆచరించేవాళ్ళు బిడ్డలారా. అందుకే మీరు అపోస్తలుల చర్యలో 3వ అధ్యాయం 1వ చదివితే అక్కడ పేతురు యోహానులు మధ్యాహ్నం 3 గంటల టైము ప్రార్థన చేయటానికి దేవాలయమునకు వెళ్ళిరి అని చక్కగా బైబిల్లో ఉంటుంది. యాక్చువల్లీ అపోస్టల్స్ chapter 3 verse 1 says, in the afternoon at 3 o'clock Peter and John walked into the temple of Jerusalem for the prayer in the afternoon. ఆదిమ క్రైస్తవ సంఘము ఈ ప్రార్థన చేసుకున్నవాళ్ళు. అందువలన నేను మీ అందరినీ కూడా మాతో కలిసి ఈ మధ్యాహ్నము ఈ దివ్యకారుణ్య గడియ డివైన్ మర్సీ అవర్ దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మీ అందరి మీద, మన తెలంగాణ రాష్ట్రం మీద, భారతదేశం మీద, లోకవ్యాప్తంగా సకల మానవుల మీద తన కృపను తన కరుణను కృంభరించాలని ఆ కరుణామయుడైన యేసుక్రీస్తు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా మీకు తెలుసు, ఈ రోజులో ప్రపంచము ఒక లాక్డౌన్లో ముందుకు సాగుతూ ఉంది. మానవులు భయముతో వణుకుతోనూ
ఈ కరోనా వ్యాధిని చూస్తూ ఉన్నారు. లెక్క ప్రకారము 150,000 మంది చనిపోయారు. దాదాపు ఒకరోజు 3,000-4,000 మంది ఒక్కరోజు చనిపోతూ ఉన్నారు. ఒక్కరోజు అంటే ఆ సంఖ్య ఎంత ఘోరమైనది, ఎంత భయంకరమైనది. ఒక నిమిషం ఆలోచించుకోండి. ఒక్కరోజు 4,000 మంది దాదాపు చనిపోతున్నారంటే ప్రియబిడ్డారా, ఇప్పటి వరకు మందు లేదు, ట్రీట్మెంట్ లేదు, చికిత్స లేదు. కేవలం దేవుని కరుణ మీద, కేవలం దేవుని కృప మీద ఆధారపడి, దేవా మీ బిడ్డలు చేసిన పాపములు దోషములన్నీ కరుణతో కృపతో మన్నించి మమ్మలను, మా పూర్వీకులను, మా పిల్లలను, మా కుటుంబ సభ్యులను నీ కృపతో కాపాడమని, ఆదుకోమని మనం ప్రభు సన్నిధిలో ఈ కరుణ జపమాల ప్రార్థన చేస్తుంటాం. ఈ 5 గుర్తులు మనం ప్రార్థిస్తూ ఉండగా ప్రియబిడ్డలారా, ఒక్కొక్క గుర్తు we will pray for different intentions of the world. సాధ్యమైతే వీలైతే మీరెక్కడ ఉన్నారో అక్కడ మోకరించండి. మీ చేతులలో మీ దగ్గర జపమాల ఉంటే మీ చేతుల జపమాల మీరు ఎత్తుకోండి బిడ్డలారా. ఆ జపమాల ఎత్తి పట్టుకొని మనము ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి ఇచ్చినటువంటి ఆ రహస్యములను మనసులో ధ్యానించుకుంటూ ఆ 3 గంటల ప్రార్థన చేయవారికి ఆయన వాగ్దానం ఇచ్చిన అన్ని దీవెనలు, ఆశీర్వాదములు మాపై కృమ్మరించమని మనము ఆ దేవాదేవిని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రారంభ ప్రార్థన. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళిబిక్కి ప్రవహించినది. జీవ ఓటయైన ఓ దేవా, ఎడదగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించుము. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచు ఉన్నాము. అందరూ చెప్పండి. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచు ఉన్నాము. కలిసి చెప్దామా? యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచు ఉన్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నీకే సదాకాలము స్తోత్రం కలుగునుగాక. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతనికి ఏకసుతుడును మనయొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను.
పొంతియుస్ పిలాతు అధికారానికి లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము చెప్పబోయే మొదటి గుర్తులో లెక్క ప్రకారము 150,000 మంది ఈ కరోనా కోవిడ్-19 వల్ల చనిపోయి ఉన్నారు. ఈ మొదటి గుర్తులో చనిపోయిన ఆత్మలందరి మీద దయగా ఉండండి అని మనం రోజులో ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే మీ కుటుంబాలలో మరణించిన మీ పూర్వీకులు, మీ తల్లిదండ్రుల, మీ కుటుంబంలో మరణించిన వారి అందరి ఆత్మవిశ్రాంతి కోసం మనం ప్రార్థిద్దాం. అలాగే ఈ ప్రపంచంలో రకరకాల యాక్సిడెంట్ వలన, ప్రమాదం వలన, భూకంపం వలన, సునామీ వలన, రకరకాల కారణాల వల్ల చనిపోయినటువంటి ఆత్మలందరి మీద, మరి ముఖ్యంగా పాపబోధం, పశ్చాత్తాపము లేకుండా, పాపాలు ఒప్పుకోకుండా అకస్మాత్తుగా మరణించిన వారందరి కొరకై మనము ప్రభు సన్నిధిలో ఈ యొక్క మొదటి గుర్తును మనం భక్తితో, విశ్వాసముతో ప్రార్థించబోతూ ఉన్నాము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వము మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరా, ఈ రెండవ గుర్తు ప్రపంచవ్యాప్తంగా లక్షల లక్షల మంది ఈ కోవిడ్-19 వల్ల పీడింపబడి ఉన్నారు. వారు పలు విధులైనటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వేదనలకు గురి అయి ఉన్నారు. మరణముతో పోరాడుతూ ఉన్నారు. ప్రాణము చేతులు పట్టుకొని వారు రోజులు గడుపుతూ ఉన్నారు. చికిత్స లేని, మందు లేని, ఎటువంటి ట్రీట్మెంట్ లేనటువంటి ఈ మహమ్మారి నుండి రోగులకు స్వస్థత దేవుడు ప్రసాదించాలని,
వారికి మంచి ఆరోగ్యం దేవుడు చేకూర్చాలని, వారిపై దేవుడు కరుణను కృపను కృమ్మరించి వారి ప్రాణమును కాపాడాలని, వారిని వారి ఇంటికి తిరిగి రప్పించమని ఆ దేవుని కరుణ కృప ప్రేమ రోగులందరి మీద ఉండాలని ఈ రెండవ గుర్తును మనం ఒక పాట ద్వారా పాడుకుంటూ భక్తితో భగవంతుని సన్నిధిలో ప్రార్థిస్తాం. పాపుల పరిహారార్థం ప్రార్థించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ మూడవ గుర్తులో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందుల కొరకై మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఈ మెడికల్ ప్రొఫెషనల్ అందరికీ కూడా అమ్మ, నాన్న, భార్య లేదా భర్త, పిల్లలు, కుటుంబము ఉంది. ఒకవైపు ప్రభుత్వము వారికి కంపల్సరిగా డ్యూటీ పెట్టారు. మరొక వైపు రోగులను చికిత్స చేయటము, వారికి వైద్యం చేయటము డాక్టర్ల, వైద్య సిబ్బందుల బాధ్యత. ఈ మూడో గుర్తులో లోకవ్యాప్తంగా ఎంతోమంది డాక్టర్లు, ఎంతోమంది నర్సులు, మెడికల్ ప్రొఫెషనల్స్, ఎన్జిఓస్ రోగులను పరిచర్య చేయటానికి, వారికి వైద్యం చేయటానికి, వారికి సహాయం అందించటానికి వారి వారి ప్రాణమును, వారి ఆరోగ్యమును త్యాగం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం కోసము, దేశం కోసము, ప్రజల కోసము, మానవత్వం కోసం బిడ్డలారా, అది ఎంతో ఉన్నతమైనటువంటి ఒక త్యాగం. ఈ మూడో గుర్తులో ఇటువంటి మహాత్ములు, ఇటువంటి గొప్ప మనస్సు కలిగిన వారందరినీ దేవుడు దీవించాలని, వారికి ఈ రోగము రాకుండా మంచి ఆరోగ్యముతో రోగులకు పరిచర్య చేయటానికి, వారికి స్వస్థత కలిగించటానికి, వారికి మెడిసిన్ అందించటానికి, రోగులకి అన్ని విధాలుగా సహాయం చేయటానికి మన ప్రార్థన వారి కొరకై మనం ప్రభువుకు సమర్పిస్తాం. ఆ కరుణామయుడైన యేసుక్రీస్తు వారందరిమై తన చల్లని చూపును ఉంచి వారిని హేరళముగా దీవించాలని, వారికి, వారి కుటుంబాలకు తగిన ప్రతిఫలము దేవుడు వారికి ప్రసాదించాలని మనము ఈ మూడు గుర్తులో ప్రార్థిస్తూ ఉన్నాం. దుఃఖపూరితమైన యేసుక్రీస్తుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత
మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియలారా, ఈ 4 గుర్తులో మనము మన రాష్ట్ర రాజకీయ నాయకుల కొరకు, మన భారతదేశ పొలిటీషియన్స్ రాజకీయ నాయకుల కొరకు, అలాగే లోకవ్యాప్తంగా దేవుడు ఎన్నుకున్నటువంటి లోక నేతలు, పొలిటీషియన్స్, లీడర్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, మంత్రులు, రకరకాల ప్రజల మీద బాధ్యత కలిగి ఉన్న వారి కోసం మనం ప్రార్థిస్తాం. వారికి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించాలని, ఈ వేదన కష్ట కాలములో, ఈ దురిత కాలములో, ఈ కరువు కాలములో, ఈ మరణ కాలములో ప్రజల క్షేమం కొరకు, ప్రజలని పరిపాలించటానికి, నిస్వార్థ సేవను అందించటానికి, ప్రపంచమును ఈ దురితమును ఎలా కాపాడాలో అని కావలసిన జ్ఞానవరములు వారికిచ్చి, నేతలు, లీడర్స్ ఒకే మనసుతో, ఓర్పుతోనూ, సహనముతోనూ, పట్టుదలతోనూ సేవ చేయటానికి, వారి మనస్సులు దేవుని వైపు తిరగాలని మనము ఈ 4 గుర్తులో ఈ గీతం పాడుకుంటూ దేవుని యొక్క అనంతమైన కృప కోసము, కరుణ కోసము మనం ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వము మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 5వ గుర్తు మనము ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో ఘోరమైనటువంటి పాపములో శోధనలో బలహీనతల్లో గురి అయి ఉన్నారు. దేవుని పట్ల ఎటువంటి భయము లేకుండా, అసలు దేవుడు ఉన్నాడా అని తలంపు లేకుండా, శారీరక వ్యామోహాలలో, ప్రాపంచిక ఆసక్తిలో, సైతన ప్రభావములో గురి అయి దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనటువంటి ఎన్నో పాపములు కట్టుకుంటూ జీవిస్తూ ఉన్నారు. వారందరి మారు మనసు పొందాలని, దేవుని వైపు తిరగాలని, సకల మానవుల పాపములు పరిహరించబడాలని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈ కరోనా వ్యాధి వలన క్వారంటైన్లో ఇంట్లో బంధింపబడి లాక్డౌన్ అయి ప్రపంచం అంతా ఒక ఇబ్బందులలో ఉండగా, ఉద్యోగము లేకుండా, డబ్బు లేకుండా, తినటానికి తిండి లేకుండా, త్రాగటానికి నీళ్ళు లేకుండా, నిరుపేదగా పేదరికములో రకరకాల భయముతో మానసికమైనటువంటి సైకాలజికల్ ప్రాబ్లంలో, కుటుంబ ఇబ్బందులో, పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇటువంటి ఎన్నెన్నో వేదనలో ప్రపంచము, మరి ముఖ్యంగా మన తోడి సోదరి సోదరులు జీవిస్తున్న ఈ టైంలో వారందరి మీద దేవుడు తన అపారమైన కృప కృమ్మరించాలని మనం ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు హృదయం నుండి ఆయన మానవుల పరిహారార్థమై ఆయన కృమ్మరించిన ఆ రక్తము, ఆ జీవజలము
అందరినీ కడిగి శుద్ధి చేయాలని మనం ఈ చివరి గుర్తులో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథని శ్రమలు, బాధలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. చివరి ప్రార్థన. శాశ్వతుడైన దేవా, అనంత కృపా సంపూర్ణుడా, అంతులేని కనికరము గల తండ్రి, మా మీద మీ కరుణను అధికము చేయండి. తద్వారా మేము కష్ట సమయములో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ, కరుణ, ఆయన నీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవింతుముగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు కల్వరి శిలువలో వ్రేలాడినప్పుడు భూమి ఆకాశ మధ్యలో 6 గంటల సేపు వ్రేలాడి ఆయన నాకు దాహమగుచున్నది అని పలికి ఆత్మల కొరకే తన దాహమును వ్యక్తం చేసి ఉన్నారు. ఐ థర్స్ట్ is a hunger and a thirst for the human soul that are being lost in the world. సిస్టర్ ఫౌస్టినా గారికి యేసుక్రీస్తు తెలియజేసినటువంటి, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యం ఏమిటంటే ఆయన శిలువ పాటల శ్రమలను మనము ధ్యానం చేయటం. అందువలన మీరు 2 చేతులు మీ గుండె మీద పెట్టి 1 నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ 3 గంటల ప్రార్థన చివరి సమయంలో యేసుక్రీస్తు శ్రమలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. కల్వరి శిలువపై వేలాడుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఒక్కసారి ఆధ్యాత్మిక నేత్రముతో చూడండి. యెషయా ప్రవక్త గ్రంథము 52వ అధ్యాయము 14వ వచనం వాక్యం పలుకుతూ ఉంది, అతనిని చూసిన వారు విభ్రాంతి చెందిరి, ఎందుకంటే ఆయన వికృత రూపం దాల్చి ఉన్నందువలన నరుని వలె కనిపింపడాయను. అంత వికృతమైనటువంటి రూపము, కొరడా దెబ్బల వలన, సైనికులు చంపపై కొట్టడం వలన, ఉమ్మివేయబడటం వలన, తలపై ముళ్ళ కిరీటము పెట్టటం వలన, శిలువ క్రింద 3 సార్లు కల్వరి యాత్రలో బోల్తా పడినటువంటి, ముఖం మీద తగిలినటువంటి గాయముల వల్ల
తన శరీరముతో అతుక్కుని పోయినటువంటి తన వస్త్రమును వారు ఒలుచటం వలన శిలువపై అండగొట్టబడినటువంటి తన 2 చేతుల్లో 2 పాదములపై దిగిన మేకుల వలన ఇరవై 24 గంటలు ఏమి తినలేదు, ఏమి తాగలేదు అనేటువంటి శారీరకమైనటువంటి బలహీనత ఏర్పడినట్టు ఆయన శరీరం వలన ఈటచే పొడిచి తెరవబడినటువంటి ఆయన పరిశుద్ధ హృదయం వలన చాలాసార్లు క్రింద పడినప్పుడల్లా మోకాళ్ళు మళ్ళా తగిలిన దెబ్బల వలన సైనికులు, యూదులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అందరి అపహాసం వలన, పరిహాసం వలన మానసికంగా ఆయన పొందిన బాధలు ఎవరికి కాని వ్యక్తిగా పరిపూర్ణ నగ్న శరీరముతో ఒక్క తుండుగుడ్డ కూడా లేకుండా పబ్లిక్ డిస్గ్రేస్, అవమానమునకు గురి అయినటువంటి యేసుక్రీస్తు శరీరము నీవు దేవుని కుమారుడు కదా, సిలువ నుంచి దిగిరా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని హేళన చేసినటువంటి తన సిలువలో పక్కన వేలాడుతూ ఉన్న ఆ దొంగ పలికిన మాటల వలన శిష్యులందరూ విడిచిపెట్టి పారిపోయి ఒంటరిగా ఉన్న యేసుక్రీస్తు అనుభవించినటువంటి వేదనల వలన ఇవి అన్ని మనసులో తలంచుకుందాం. తన మరణ గడియ దగ్గరికి వచ్చినప్పుడు తన తల్లికి ఎవరూ లేరు అని తాను ప్రేమించిన శిష్యుడు అయిన యోహానుని తల్లికి అప్పచెప్పి, ఆ తల్లికి కుమారుడు ఎవరూ లేరు అని యోహానును తల్లికి అప్పచెప్పి తన బాధ్యత నిర్వహించిన యేసుక్రీస్తుని ఒక్కసారి మనసులో ధ్యానించుకోండి. చివరికి తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి ప్రాణం విడుచున్న యేసుక్రీస్తుని ఒక్కసారి మనసులో తలంచుకుంటూ, దేవా నిన్ను సిలువ వేసినది నా పాపభారమేనని ఉత్త మనస్తాపంతోను పరితపించు హృదయముతోను, దేవా నన్ను మన్నించుమని, ఇక మీదట ఎప్పుడును ఎన్నడును ఇటువంటి పాపము చెయ్యనని బిడ్డలారా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మనము కలిసి ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాము. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములను చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. అయ్యా, నా కోసం కల్వరిలో కన్నీరు కార్చి ఏడ్చి నా కొరకై ప్రార్థించిన యేసయ్యా, నీ శిలువ వేదనలను బాధలను స్మరించుకుంటూ నా దైనందిన శిలువ ఎత్తుకుని నిన్ను వెంబడించాలని ఆశిస్తూ ఉన్నానయ్యా అని చివరి పాట మనం పాడుతూ ఉండగా ఆ యేసుక్రీస్తు శ్రమలను బాధలను మన మనస్సులో ధ్యానించుకుంటూ యేసుక్రీస్తుతో ఆత్మలో ఏకీభవించి మనం ప్రార్థనలో ఉంటాం.
నేను ఇంకా పాపం చెయ్యను అని నిర్ణయం తీసుకున్నా శారీరక కోరికల వలన, లోకాసక్తుల వలన మళ్ళా నేను పాపంలో పడిపోతూ ఉన్నానయ్యా. ప్రభు, నాకు ఇంద్రియ నిగ్రహణ శక్తిని అనుగ్రహించి నీ శిలువ శ్రమలను ధ్యానం చేసుకుంటూ ఇక మీదట పాపం చెయ్యకుండా నీకోసము సాక్షిగా జీవించడానికి కావలసిన శక్తిని, బలమును నాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు, పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు, గొల్గోతా కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి. గొల్గోతా కొండపై పడిపోయిన యేసు నా కోసం తిరిగి లేచితివి. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా. నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా. నశించిపోయి పాపి కొరకై సిలువను మోసితివా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు వందనమయ్యా. అయ్యా వందనమయ్యా, యేసు దేవులారా, అందరూ మోకరించి మనం దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరించబోతూ ఉన్నాము. ఈ చివరి ఆరాధన గానం పాడుతుండగా ఆ తండ్రి దేవుని, అంటే మన పాప పరిహారార్థమై తన కుమారుని మన కోసం త్యాగము చేసినటువంటి ఆ తండ్రి ప్రేమను స్మరించుకుంటూ
మానవ రక్ష చరిత్ర సంకటన పూర్తి చేసిన కుమారుని ప్రేమను తలంచుకుంటూ తన ఆత్మను మనకు అనుగ్రహించి ఆత్మ ద్వారా ఈ లోక జీవిత యాత్రలో మనను సహాయం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవును సహాయకుడును తలంచుకుంటూ ఆ త్రిత్విక దేవునికి ఆ స్తుతి మహిమ ఆరాధన గానం పాడుకుంటూ దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరిస్తాం. నిన్నే ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నిన్నే ఆరాధింతుం నిన్నే నిలుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా నీరసించగ సాగెదా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా నీరసించగ సాగెదా నీవేను తీరుగా ప్రార్థించుదము. మా మధ్య నివసిస్తున్న ఈ దివస ప్రసాదములో వేంచేసి ఉన్న మా రక్షకుడు అని యేసయ్యా, మానవుల పాప పరిహారార్థమై నీ శిలువ పాటల మరణమును జ్ఞాపకముంచుకుంటూ మేము చేసిన ఈ 3 గంటల ఆరాధన ఒక కానుకగా మీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. నీ శిలువ పాటల శ్రమలను ధ్యానించిన మీ బిడ్డలు
పాపములన్నీ ఒప్పుకొని ఇక మీదట నీ కోసం సాక్షిగా జీవించడానికి నిర్ణయం తీసుకున్నటువంటి బిడ్డలు, ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలు, సత్యపక్షణ గారికి నీవు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలకు యోగ్యులుగా అర్హులుగా మారునుగాక. నీ అనంత కృపా సాగరములో మా పాపములను మన్నించి మా శాపములను కొట్టివేసి మాపై విధించబడిన శిక్షను రద్దు చేయమని ప్రార్థిస్తున్నాము. ఇక మీదట మేము నీ శిలువ పాటుల చిహ్నమును ధ్యానిస్తూ నిన్ను ప్రేమిస్తూ నీకు విరుద్ధంగా పాపము చేయకుండా నీకు సాక్షిగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని మీ అనంత కృప మానవులందరిపై కృమ్మరించి అందరినీ మీ రక్షణ మార్గమునకు నడిపించమని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన కరుణగల నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రియులారా, శిరములు వంచి దివ్య ప్రసాద ఆశీర్వాదం కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి కృపతో నడిపించునుగాక.